నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా చేనాక కోరాటో పంప్ హౌస్ ను సీఎం ప్రారంభించనున్నారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ బ్యారేజీని సైతం సీఎం ప్రారంభిస్తారు. సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లనున్నారు. బ్యారేజీల ప్రారంభోత్సవం అనంతరం నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. సీఎం పర్యటన దృష్ట్యా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. జోగు రామన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బ్యారేజీల ప్రారంభోత్సవం అనంతరం నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. సీఎం పర్యటన దృష్ట్యా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. జోగు రామన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన, ప్రతిపక్ష నేతల అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం పర్యటన అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే సీఎం వస్తున్న సందర్భంగా దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపక్ష నాయకుల యొక్క అరెస్ట్ అనేది జరుగుతుంది. ఈ యొక్క చేనాక కొరాటా బ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఆదిలాబాద్లోని చేనాక కొరాటా బ్యారేజ్, ఇది మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉంటుంది. ఈ బ్యారేజీని గతంలోనే ఈ యొక్క చేనాక కొరాటా బ్యారేజీని ఓపెన్ చేయడం అనేది, పంప్ హౌస్ ఏదైతే ఉంటుందో పంప్ హౌస్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు ఉన్నప్పుడు కేసీఆర్
తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు అతను హరీష్ రావు దాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పంప్ హౌస్ ను మళ్ళీ ప్రారంభించడం రావడం ఏంటి అని చెప్పని ఆ టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి జోగు రామన్న ఆ యొక్క నిన్నటి నుండి కూడా గత సీఎం పర్యటన ఖరారైనప్పటి నుండి కూడా వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈ యొక్క జోగు రామన్నను నిన్న రాత్రి ఏదైతే 11 గంటల నుండి కూడా టిఆర్ఎస్ కార్యకర్తలే మరి జోగు రామన్నను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటి ముందర రాత్రి ఆ సమయంలో కూడా ఎక్కడికన్నా మరి చేసి సీఎం పర్యటనకి ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండాలని చెప్పి అధికారులు కూడా ముందస్తుగా వీరందరూ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని మాత్రము ఇటు ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ప్రారంభించబడిన మళ్ళీ పంప్ హౌస్ మళ్ళీ ప్రారంభించడము ఇది ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు ఏదవుతుంటుందో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ యొక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి మున్సిపాలిటీని గెలవాలని చెప్పి ఒక రాజకీయమైన స్టంట్తో మాత్రమే చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. మరి ఈ ఆరోపణలు మరి ఇక్కడ చూస్తుంటే మాత్రం రామన్న గత కొద్ది రోజుల నుండి కూడా అంటే సోయా రైతుల పైన కూడా అతను అనేక ఉద్యమాలు చేయడం మరి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా లోపల మరి ఆ చెనక కొరాట దాంతో పాటు ఆ బ్యారేజ్ తో పంపౌస్ తో పాటు మరి నిర్మల్ జిల్లాలోని సదర్మడ్ బ్యారేజీని కూడా ఇది ఈరోజు 12 గంటల తర్వాత ఆ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మరి దాని అనంతరము నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం లోపల భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఇక్కడ మాత్రము ఆదిలాబాద్ అంటే నిర్మల్లో మాత్రం ఎలాంటి అరెస్టులు అనేటివి మాత్రం లేవు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రము ఈ యొక్క మాజీ మంత్రి జోగురామన్ మాత్రం హౌస్ అరెస్ట్ చేయడము మరి అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా బయటకు రాకుండా మరి ముఖ్యమంత్రి ప్రోగ్రా ఏదైతే పర్యటన ఉంటుందో పర్యటన సమయం లోపల ముగిసేంత వరకు కూడా ఎవరికి కూడా బయటకు రాకుండా ప్రతిపక్షాలను బయటకు రాకుండా ఒక రకంగా ప్రభుత్వము దాసరిక చర్యలు అణచివేసే చర్యలు కూడా చేస్తుందని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ప్రారంభించబడిన చెనకా కొరాట ఈ పంప్ హౌస్ ను మళ్ళీ ప్రారంభించడం ఏంటని చెప్పి కూడా మరి కొన్ని వీడియోలను కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ఆ వీడియోలను చేసి దాంతో ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మరి ప్రభుత్వం అలాంటి ఇమీడియట్లీ గా వారందరినీ కూడా రాత్రి నుండి అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రమేష్.